గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులకి ఎంతో భరోసా, రైతు భరోసా ఇచ్చి నేనే ఆదుకున్న రైతులు అంటున్నారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏమో 2 విడతలుగా కూడా ఇప్పుడు కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చే అన్ని కలిపి వేస్తున్నారు. మరి గతంలో కరెక్ట్ గా వచ్చాయా? ఇప్పుడు ఇప్పుడే కరెక్ట్ గా వస్తున్నాయి. గతంలో రాలేదా? రాలా. ఎందుకు? న్యాయంగా రాలేదు. చెప్పాను వచ్చాయని చెప్పటం వాళ్ళకి అంతే. జరగబాబట్టే ప్రజలందరూ ఈయన్ని నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు. అదంతా అడివేసిపోయింది. మందడం అవి మొత్తం అడివేసిపోతే అవన్నీ బాగు చేసి రాజధాని చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చినా మునుపు కూడా తను కూడా అటు చేసినట్టు అడవిలాగా పెట్టకుండా మరి గెలిచేవాడేగా. న్యాయం చెయ్యి నువ్వు, మాకెవరైనా ఒకటే న్యాయం చెయ్యి. చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరూ సంతోషంగా ఉండారు. నేను వికలాంగురాలిని 6,000 ఇస్తున్నాడు నెలకి. అట్లాగే నాయన అట్లాగే భగవంతుడు ఆయన చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. కొడుకులు కూడా చూడట్లేదా? పిల్లలు లేరమ్మా, వికలాంగురాలని ఎవరు లేరు. భర్త పోయాడు, 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆయన ఇచ్చిన 6,000 మీరు గడవడానికి. ఒకవేళ చంద్రబాబు నాయుడు రాకుండా ఉంటే మీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఆందోళనగా ఉండేది. 3,000 రూపాయలతో ఏమి జీవితం గడుస్తుంది? మరి రైతులకు న్యాయం చేశాను నేనేం జగన్ అంటున్నా కదా, ఇప్పుడు చంద్రబాబు చేశాడంటారా? చంద్రబాబే చేశాడమ్మా. చంద్రబాబు రావటం ఊళ్ళు మొత్తం బాగుపడ్డాయి. రోడ్లు పోతున్నారు, వంతెనలు కడుతున్నారు. మహా సంతోషం ఉంది. మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటది ప్రజలందరికి కూడా. ఆయన ఉంటేనే మళ్ళీ బాగుంటుంది, లేకపోతే అంతా ఇదైపోద్ది. ఒకవేళ ఆయన కాకుండా వేరే వాళ్ళు వస్తే ఎలా ఉంటది అంటారు? ఏమో భగవంతుడికి తెలియాలి. ఆయన వస్తేనే ప్రపంచం అంతా చల్లగా, రాష్ట్రం మొత్తం పచ్చగా తిరుగుతారు. మళ్ళీ జగన్ వస్తే ఎలా ఉంటది రాష్ట్రం? ఇక అల్లకల్లోలం అయిపోద్ది మళ్ళీ.